నోట్స్ ఆన్ ఫ్రీడమ్, స్వేచ్ఛ గురించినటువంటి కొన్ని ప్రవచనాలు, బాబా ఇచ్చిన విషయాలు. అది తరువాతి అధ్యాయం. Throughout the ages, the voice of mankind has been lifted up in a great clamor for freedom. అనాదిగా మానవుడి చరిత్రను తిరగవేసి చూస్తే అనేక సమరాలు, అనేక పోరాటాలు, అనేక విప్లవాలు జరిగినాయి. ఇవన్నిటి వెనుక ఒకే ఒక్క కారణం కనపడుతుంది. ఏమిటది? స్వేచ్ఛ కావాలి. ఎప్పుడైతే మానవుడు బందీ అయ్యాడో అప్పుడు పోరాటం వచ్చింది, నిరసనలు పెళ్ళుబికాయి, దాని నుంచి బయటపడడానికి యుద్ధాలు వచ్చాయి. స్వేచ్ఛకు అంత ముఖ్యమైనటువంటి ఇది ఉంది. అంతే కదండి. 5 నెలలు జైల్లో పెట్టేశారు వాడిని అనగానే వాడు మొత్తం వంశం అంతా ఘోరం అయిపోయిన, ఏదో వినాశనం జరిగిపోయినట్టే. ఏమైంది? ఏమవలేదు. 6 నెలలు భోజనం పెడతారు వాడికి, హాయిగా రెస్ట్ తీసుకుని బయటకు వదిలేస్తారు. కానీ వాడికి జరిగిన ప్రమాదం ఏంటి? స్వేచ్ఛ పోయింది వాడికి 6 నెలలు, అంతే. అంత కష్టంగా మనిషి ఆ స్వేచ్ఛను కోల్పోవడం అంటే అంత పెద్ద కష్టం కింద మానవుడు పరిగణిస్తూ ఉంటాడు. ద లవ్ అండ్ క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్ ఆర్ ప్రిన్సిపల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యుమానిటీ రిగార్డ్లెస్ ఆఫ్ రేస్, టైమ్, నేషనాలిటీ ఆర్ జాగ్రఫీ. మానవుడు జాతులకు సంబంధం లేకుండా, కాలంతో సంబంధం లేకుండా, అంటే రాతియుగం అవ్వచ్చు, త్రేతాయుగం అవ్వచ్చు, ద్వాపర యుగం అవ్వచ్చు, ఇప్పుడు అధునాతన కలియుగం అవ్వచ్చు, ఏ కాలంలో అవ్వచ్చు, ఏ భౌగోళిక ప్రాంతంలో అవ్వచ్చు, ఎప్పుడు కూడా అన్నిటికంటే మిక్కిలి విలువ స్వేచ్ఛకి మానవుడు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు బర్డ్, పక్షి పంజరంలో పెట్టేస్తే అది ఏం చేస్తుంది? గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అది ఎందుకని? స్వేచ్ఛ. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్రీడమ్ హ్యాస్ బీన్ the watchword of groping mankind for so many thousands of years, there are very few persons who really understand the full implications of true freedom. వేలాది సంవత్సరాలుగా స్వేచ్ఛ కోసం మానవుడు అలుపు లేనటువంటి సమరాలు, పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ నిజమైనటువంటి స్వేచ్ఛ అంటే ఏమిటి అవగాహన చేసుకున్న వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఈ భూమి మీద. There are many, though, who struggle to attain a relative freedom dictated by their partial understanding of the nature and conditions of true freedom. స్వేచ్ఛ అంటే నేను ఒకలా అనుకుంటాను, మీరు ఒకలా అనుకుంటారు, మీరు ఒకలాగా అనుకుంటారు, అదే స్వేచ్ఛ మీ దృష్టిలో. కానీ నిజమైన స్వేచ్ఛ అంటే తెలియక ఇలా ఎవడికి వాడు విభిన్నమైన విలువలు ఆపాదిస్తూ ఉంటారు స్వేచ్ఛకు. అంటే వాడి జీవన శైలిని బట్టి, వాడి నేపథ్యాన్ని బట్టి అదే స్వేచ్ఛ అంటే అనుకుంటాడు. నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని ముట్టుకొని ఇలా ఉంది ఏనుగు అనుకుంటూ ఉంటాడు. ఎందుకని? పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక, విషయాన్ని సమగ్రంగా చూసే శక్తి లేకపోవడం వలన వాడు ఏరు ముట్టుకుంటే అదే ఏనుగు అన్నాడు వాడు. అలాగే ఈ నిజమైన స్వేచ్ఛ యొక్క విలువ తెలియకపోవడం వల్ల వాడు అనుకున్నదే స్వేచ్ఛ అని వాడు భ్రమపడుతూ ఉంటాడు. Thus, different persons long for different kinds of freedom according to the different things they have come to value. So, వాడు ఇచ్చిన విలువల ప్రకారము వాడు ఒక రకమైన స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఉంటాడు. Relative freedom, which is the brand of freedom usually involved, is sought in all phases of life and usually related to the type of existence people wish to lead. మానవుడు ఏ జీవన శైలికి అలవాటు పడి ఉన్నాడో, ఏ పరిస్థితులలో వాడు జీవిస్తూ ఉన్నాడు, దానికి అనుగుణంగా ఇది ఇలాంటి స్వేచ్ఛ నాకు కావాలి అని వాడు అనుకుంటూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, those who identify themselves with their country instinctively work for a national or political freedom. దేశభక్తి ఎక్కువగా ఉన్నవాడు వాడు ఎంతసేపు మన దేశం రాజకీయంగా మనమే పరిపాలించుకోవాలి, ఇంకొక దేశం వాడికి పరిపాలించడం ఏంటి? నో. అందుచేత రాజకీయంగా మనకి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం, అదే కదా, స్వాతంత్రం కావాలి రాజకీయంగా అనేవాడు ఆలోచిస్తూ, అది వచ్చేస్తే ఇంక అన్నీ అయిపోయినట్టే, ఇంకేం అక్కర్లా అనుకుంటాడు. అది వచ్చేస్తే మర్నాడు ఇంకొకరు కావాల్సి ఉంటుంది. అదే సంపూర్ణమైనది కాదు. Those who are motivated by economic considerations strive for economic freedom. అదే బిజినెస్ చేసుకునేవాడు ఉన్నాడు అనుకుందాం, వాడేమనుకుంటాడు? ఆర్థిక స్వాతంత్రం కావాలి, ప్రతిదానికి గవర్నమెంట్ అన్నిటికీ రూల్స్ పెడితే ఎక్కడ చావండి, ఎలా కుదురుతుంది బిజినెస్కి? ఇదే లాభం లేదు. ఆర్థికమైన స్వాతంత్రం కావాలి. వాడు ఎలా కావాలంటే అలా వ్యాపారం చేసుకునే వెసులుబాటు, ఆ స్వాతంత్రం ఆ వ్యాపారం చేసేవాడికి ఉండాలి. అంటే అదే స్వేచ్ఛ అంటే వాడి దృష్టిలో. Those who are inspired by religious drives work towards religious freedom.
అలాగే కొంతమంది మత సంబంధమైన విషయాల్లో వాళ్ళు బాగా జీవితం గడుపుతూ ఉంటారు. అంచేత వాళ్ళకి మతపరమైన స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలి. మా మతానికి సంబంధించిన నియమాలను నిర్బంధం లేకుండా అడ్డు చెప్పకుండా అమలు పరచాలి. ముస్లిమ్స్ ఆడాళ్ళందరూ ఇలా కట్టుకోవాలంటాడు, అది మాకు స్వేచ్ఛ ఇచ్చేయాలి, అలాగా చేయనివ్వాలి, అడ్డు పెట్టకూడదు. ఏదో ఫ్రాన్స్లో అలా కుదరదు, ఇవన్నీ ఎక్స్ట్రీమిస్టులు ఎక్కువైపోతున్నారు ఇవి అంటే పెద్ద గొడవ అయిపోయింది. దాని గురించి కుదరదు అని మొత్తం ముస్లిం సంస్థలన్నీ తిరుగుబాటు చేసేటప్పటికి వాళ్ళు ఓకే బాబు మీ మత స్వేచ్ఛ ఇచ్చిస్తున్నాం, అలాగే ఉండండి అన్నారు. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన దృక్పథం ఉంటుంది. Those who espouse some sociological or cultural ideology promote freedom of movement or speech. అలాగే కొన్ని సంస్థలు వాక్ స్వాతంత్రం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వాతంత్రం కావాలి. ఇప్పుడు ఇవన్నీ మీడియా ఇవన్నీ అందుకే కదండి, అవన్నీ రైట్ టు స్పీచ్, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ. The localized freedom which grows from these limited goals is illusory and can only be termed as contrasting state in which the reverse of the discomforting situation prevails. It is a freedom of ignorance in which there is at best a transitory peace and plenty and passing relief and enjoyment. ఇవన్నీ చాలా తాత్కాలికమైన స్వేచ్ఛను మాత్రమే ఇస్తాయి. దీని నుంచి వచ్చే ఫలితము క్షణభంగురంగా ఉంటుంది, కాసేపు ఉంటుంది, మళ్ళీ మర్నాడు మామూలు. మనం స్వతంత్రం తెచ్చుకున్నాం, అంతమంది ప్రాణాలు ఇచ్చేశారు, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే మన కష్టాలు. ఇప్పుడు మళ్ళీ స్వతంత్రం కావాలంటున్నాం మనం. ఈ రాజకీయ నాయకుల బారి నుంచి మళ్ళీ స్వతంత్రం కావాలి. అందుకని అంత రాజకీయమైన స్వేచ్ఛను మనము సాధించినా శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఎందుకని అసలు స్వాతంత్రం వేరే ఉంది, అది పొందలేకపోయాం. కాబట్టి ఇవే నిజమైన స్వతంత్రం అనుకుని మనం భ్రమపడడం వలన శాశ్వతమైన స్వేచ్ఛను మనం పొందలేకపోతూ ఉన్నాము. రిగార్డ్లెస్ ఆఫ్ ది మెటీరియల్ బైండింగ్ ఆఫ్ ది గుడ్ అండ్ ద బ్యాడ్, స్పిరిచువల్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్వేస్ అట్ హ్యాండ్, రెడీ టు బి గ్రాస్ప్డ్ బై మ్యాన్. బాబా చెప్తున్నారు, నిజమైన స్వాతంత్రం ఏమిటట? ఆధ్యాత్మిక స్వాతంత్రం. అది ఎప్పుడు మానవుడికి అతి చేరువలో ఉంది. అసలు అదేం ప్రధానమైన స్వాతంత్రము అనే విషయము తెలియక మానవుడు దాని గురించి తాపత్రయం పడటం లేదు. దిస్ ఈజ్ ట్రూ బికాస్ మ్యాన్స్ ఇన్హెరెంట్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్ ఈజ్ ఎటర్నల్, ఇన్ఫినిట్ అండ్ చేంజ్లెస్, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ఫుల్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఆర్ నాట్. మానవుడిలో ఉన్నటువంటి ఆత్మ అనంతమైన ఆధ్యాత్మిక స్వాతంత్రమును అది పొనికి పుచ్చుకొని ఉన్నది. అందుచేత వాడు గుర్తించినా గుర్తించకపోయినా అది అనుభవిస్తూనే ఉంటుంది. బాబా అని ఒకసారి ఒక విలేకరి ప్రశ్నించాడు, ఎరుక లేకపోయినా ఆధ్యాత్మిక చైతన్యము ఆత్మకు అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది అని బాబా చెప్పారు. అది ఎలాగా? వీడికి తెలియకుండా ఎలా వృద్ధి చెందుతుంది? నేను ఒప్పుకోనన్నాడు. అప్పుడు బాబా చెప్పారు, చంటి కుర్రాడు ఉంటాడు, పుట్టినప్పుడు 3 కేజీలు పుడతాడు, వాడికి ఒక శరీరం ఉందని, వాడికి ఒక గుండెకాయ ఉందని, వాడికి 2 ఊపిరితిత్తులు, 2 కిడ్నీలు, లివరు ఉన్నాయని తెలుసా? తెలియదు. 10 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడు 20 కేజీలు అవుతాడు. వాడు ఎలా పెరిగాడు? వాడికి తెలిసి పెరిగాడా? లేదు. అలాగే ఈ చైతన్యము కూడా క్రమంగా సంస్కారములు ఖర్చయ్యే కొలిది, కొత్త అనుభవాలు వచ్చే కొలిది అలా పెరుగుతూనే ఉంటుంది. వాడికి అసలు ఆత్మ ఉన్నదని కానీ చైతన్యం ఉన్నదని కానీ అది పెరుగుతున్నది కానీ తెలియకపోవచ్చు. ఎంత సరళంగా ఎంత సూక్ష్మంగా అయినా వివరించి చెప్పారు. అలాగే ఇది కూడా తెలియకపోయినా కూడా మానవుడు చైతన్యపూర్వకంగా తెలియకపోయినా ఆత్మకు అది జన్మతః ఉన్నటువంటి హక్కు. ఫ్యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ ద బేసిక్ ఫ్రీడమ్. అసలు ఈ స్వేచ్ఛలలోకెల్లా అతి ప్రధానము మూలము అయినటువంటి స్వేచ్ఛ ఆధ్యాత్మిక స్వేచ్ఛయే అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇట్ ఎలోన్ కెన్ గివ్ ద స్టాంప్ ఆఫ్ ట్రూ వాల్యూ టు ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఫార్ ఇన్ ది లాంగ్ రన్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. ఒక్కసారి గనక ఆధ్యాత్మిక స్వాతంత్రం మనిషికి వస్తే ఈ మిగిలిన రకరకాల స్వతంత్రాలని దానిలో కలిసిపోయి కరిగిపోతాయట. అది అసలు మూల కారణమైనటువంటి. ఈవెన్ వెన్ ది ఎక్స్టర్నల్ కండిషన్స్ ఆఫ్ ఎ ఫ్రీ లైఫ్ ఆర్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్ అండ్ గ్యారంటీడ్, the mind of man will still be in a straitjacket if man has failed to win spiritual freedom.
ప్రతి మానవుడు ఒక్కొక్క రకమైన స్వతంత్రాన్ని, స్వేచ్ఛను కోరుకుంటూ ఉన్నాడని మనం చెప్పుకున్నాం కదా. అవన్నీ వాడికి నెరవేరిపోయాక కూడా ఇంకా ఏదో ఉందండి, ఇది కాదండి అని మానవుడు అలా తలగొక్కుంటూనే ఉంటాడు. వాడు ఇది కాదు, ఇంకా ఏదో కష్టంలోనే ఉన్నాడు వాడు. అంటే అది అనుకున్నాడు ఇన్నాళ్ళు, కానీ అది వాడికి సిద్ధించిన తర్వాత కూడా వాడిలో లోటు కొనసాగుతూనే ఉంటుంది. కారణము వాడికి ఆధ్యాత్మిక స్వాతంత్రము ఇంకా రాలేదు. అది వస్తేనే వీడికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ పరిష్కారం అవుతాయి. ఎక్స్టర్నల్ రిలేటివ్ ఫ్రీడమ్ ఈజ్ ఇన్ఎవిటబుల్లీ రెస్ట్రిక్టెడ్ బై కాంటాక్ట్ విత్ అదర్ ఇండివిజువల్స్. స్వేచ్ఛ అనేది మనకు మానవుడు స్వేచ్ఛ ఇతరుల యొక్క వాళ్ళ అస్తిత్వము మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చాలా సింపుల్గా చెప్తాను. ఒక మహా మైదానం ఉందనుకోండి, నేను కారు డ్రైవ్ చేసి వెళ్ళిపోతున్నాను. మహా మైదానం అంటే దానికి అవధులు లేవు. వెళ్ళిపోతూ ఉంటే ఎటు తిప్పేసినా నా ఇష్టం, ఎవరికి నేను జవాబుదారీ కాదు, అంతే కదా. అనంతమైన స్వేచ్ఛ ఉంది నాకు. కానీ దూరంలో ఇంకో కారు కనపడింది, నాకు కనపడగానే నా పరిస్థితి ఏమిటి? నా స్వేచ్ఛ పోయింది. ఎందుకని? వాడికి దెబ్బ తగలకుండా చూడాల్సినటువంటి ఒక బంధనం నా మీద పడింది. అప్పుడు దాకా నేను అనంతమైన స్వేచ్ఛను అనుభవించిన వాడిని వాడు ఇంకొక మనిషి జాడ కనపడగానే అమ్మో జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మై హ్యాండ్ స్టిక్ స్టాప్స్ వేర్ ద నోస్ ఆఫ్ అదర్స్ బిగిన్ అని ఇంగ్లీష్లో ఒక సామెత. నా చేతికర్ర ఇలా తిప్పుకుంటూ ఉంటాను, నా ఇష్టం. కానీ ఎదటివాడు ఆ చేతికర్రకి తగిలేలాగా వస్తే వాడు ముక్కు తగలకుండా నా స్వేచ్ఛ పోయింది. వాడు కనపడగానే నా స్వేచ్ఛ పోయింది. ఇది జాగ్రత్తగా ఉండాలి, నేను వాడికి తగలకూడదు. అది బాబా ఇక్కడ చెప్తున్నారు. నీకున్నటువంటి మిగిలిన స్వేచ్ఛలన్నీ ఇతరుల యొక్క వాడికి అదే స్వేచ్ఛ వాడికి కూడా ఉంది కదా, వాడి మీద ఆధారపడి ఉంటుంది నీ స్వేచ్ఛ. Therefore, external freedom is subject to redefinition and restriction within the limits imposed by the group, communal and national living. నీవు ఏ సమాజంలో జీవిస్తున్నావో, ఏ రాష్ట్రంలో జీవిస్తున్నావో, ఏ దేశంలో జీవిస్తూ ఉన్నావో దానికి కొన్ని నియమాలు ఉంటాయి, సంఘ జీవనమునకు ఆటంకము లేకుండా. అవన్నిటికీ లోబడి నీ స్వేచ్ఛ ఉంటుంది. ఇదంతా సోషల్ సైన్స్ చెప్పారు బాబా. ఒక సంఘంలో ఒక మానవుడు ఎలా జీవించాలి. ఇన్ఎవిటబుల్లీ నేషనల్ రైట్స్ ఇన్ టర్న్ బికమ్ సబ్జెక్ట్ టు ఎడ్యుకేషన్ ఆర్ వైలెంట్ రీఅడ్జస్ట్మెంట్ బికాజ్ ఆఫ్ ది ఓవర్లాపింగ్ రైట్స్ ఆఫ్ అదర్ నేషన్స్. అలాగే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. సో ఏ దేశము కూడా ఇతర దేశము యొక్క హక్కులను భంగపరచకూడదు. అలా భంగపరిస్తే దానికి ఒక కోర్టు, ఒక శిక్ష, ఒక అమలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఈ స్వేచ్ఛలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, పరిణామాలు ఉంటాయి చెప్తున్నారు బాబా. ద కాన్స్టెంట్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ దీస్ సో కాల్డ్ రైట్స్ at all levels is completely incapable of final solution within the sphere of interest and controlling principles natural to them. ఇది అనంతంగా ఇలా ఘర్షణ పడుతూనే ఉంటాయి. ఈ స్వతంత్రాలన్నీ కూడా శాశ్వతము అయిన సమగ్రమైన పరిష్కారము దొరకదు. ఎందుకని? ఈ స్వేచ్ఛలన్నీ అభూత కల్పనలు, భ్రమలో నుంచి పుట్టినవే, యథార్థమైన స్వేచ్ఛలు కావు. యథార్థమైన స్వేచ్ఛ ఇది ఆధ్యాత్మిక స్వేచ్ఛ మాత్రమే. అది వచ్చినప్పుడు ఇవన్నీ వాటిలంతటవే పోతాయి. Consciously or unconsciously, individuals as well as all nations must draw upon a more reliable concept of freedom within which those rights may be resolved. వరల్డ్ స్టేట్ ఒక ఆర్గనైజేషన్, ఒక మూమెంట్ వచ్చిందండి. ప్రపంచంలో ఒక ఉద్యమం వచ్చింది. ప్రపంచమంతా ఒకే దేశము అనేటువంటి ఒక మూమెంట్ వచ్చింది ఒకసారి వెస్ట్లో. ఎందుకంటే ఇన్ని రకాలు ఉండకూడదు, అందరికీ ఒకే సమానమైనటువంటి జీవన హక్కు ఉండాలి. వాడొకలాగా, వీడొకలాగా, వీడొకలాగా, వీడొకలాగా ఉండకూడదు. అదే బాబా చెప్తున్నారు. ఒక సమభావం రావాలి. నేషనల్, ఎకనామిక్, రిలీజియస్ అండ్ కల్చరల్ ఫ్రీడమ్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది డ్యువాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మానవుడు ద్వంద్వాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాడు. ద్వంద్వం అంటే ఏంటండి? అది పెండ్యులం ఉంటుంది, గడియారము లోలకం అంటాం కదా, ఇలా 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 ఊగుతూ ఉంటుంది. అలాగ మంచి చెడు, కష్టము సుఖము, దరిద్రము ఐశ్వర్యము, అందము వికారం, లోభి జలసాగా ఖర్చు చేసేవాడు. ఇలా ఆపోజిట్స్ అన్నారు బాబా, విరుద్ధమైనటువంటి ఇవి. ఇలాంటి జీవితంలో మనం ఈ ప్రపంచంలో మసలుతూ ఉన్నాం. ఈ రెండు తప్పనిసరిగా ప్రతివాడికి
అంటుకుని తీరతాయి ఇవన్నీ. ఎందుకని అలాంటి జీవితంలో మనం ఉన్నాం కాబట్టి. ఇన్ని రకాలైనటువంటి స్వేచ్ఛలు ఎందుకున్నాయంటే మనం ఇలాంటి ప్రపంచంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ని రకాల ఈ స్వేచ్ఛలు అడుగుతూ ఉన్నాం. దే ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ వ్యారియింగ్ డిగ్రీ, సబ్జెక్ట్ టు కాన్స్టెంట్ అండ్ డిస్కార్డెంట్ అడ్జస్ట్మెంట్. ఈవెన్ వెన్ వన్ త్రూ పర్సిస్టెంట్ ఎఫర్ట్ దే కెనాట్ బి పర్మనెంట్లీ మెయింటైన్డ్. ఇందాక అనుకున్నదే మనం ఇవన్నీ ఎంతో కష్టపడి ఎంతో సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించినా దాని ఫలితం ఎంతోసేపు ఉండదు. ఎందుకని? అది శాశ్వతమైన విజయం కాదు కాబట్టి. ఓన్లీ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఈజ్ అబ్సల్యూట్ అండ్ అన్లిమిటెడ్. ఒక్క ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము మాత్రమే సంపూర్ణమైనటువంటిది, అవధులు లేనిటువంటిది. వెన్ ఇట్ ఈజ్ వన్ త్రూ పర్సిస్టెంట్ ఎఫర్ట్, ఇట్ ఈజ్ వన్ ఫర్ ఎవర్. ఒక్కసారి గనక దానిని సాధిస్తే శాశ్వతంగా నీదే అయిపోతుంది అదంతా. ఫర్ ఆల్దో స్పిరిచువల్ ఫ్రీడమ్ కెన్ అండ్ డస్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది డ్యువాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈస్ గ్రౌండెడ్ ఇన్ and sustained by the realization of the inviolable unity of all life. మొత్తము ఈ విశ్వములో ఉన్న జీవితం అంతా ఒక్కటే, అది రెండు కింద విడదీయలేనటువంటిది అనేటువంటి ఆ భావం మీద ఆధారపడి ఉంటుంది ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము. వన్ ఇంపార్టెంట్ కండిషన్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఈజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ వాంటింగ్. అది బాబా చెప్తున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక స్వాతంత్రం రావాలి అంటే మొట్టమొదటి అర్హత ఏమిటయ్యా అంటే కోరికల నుండి వీడికి స్వతంత్రం సంపాదించాలి. ఆ తర్వాతే వాడికి ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి ఆలోచన చెయ్యాలి. కోరికల నుండి స్వతంత్రం. ఆలోచిద్దాం అదేమిటో. ఇట్ ఈజ్ వాంటింగ్ ఇట్ సెల్ఫ్ విచ్ చేంజ్ లైఫ్ బై అటాచింగ్ ఇట్ టు ద కండిషన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ విచ్ వుడ్ ఫుల్ఫిల్ దట్ వాంట్. ఉదాహరణకు నేను చూశాను, ఎదురుగుంటా మోర్ షాప్ ఉంది, ఆ బిల్డింగ్ కొనియాలనుకున్నాను. నాకు చాలా కోరిక కలిగింది, అది కొనియాలి. వెంటనే నేనేం చేస్తాను? డబ్బు సంపాదించాలి. ఏం చేయాలి? ఏదో మామూలుగా నా ఉద్యోగం చేస్తే నెలకు 100 రూపాయలు మిగులుతుంది, లాభం లేదు. సో ఎక్కువ సూక్ష్మంలో ఎక్కువ డబ్బు సంపాదించి మార్గం రావాలి. దానికి రకరకాల అడ్డుదారులు తొక్కేస్తాను కదా. సో అన్ని రకాలుగా నేను భ్రష్టత్వం పట్టేస్తాను. ఎందుకంటే దీనికి పెద్ద ప్రణాళిక తయారు చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. ఇట్ ఈజ్ వాంటింగ్ ఇట్ సెల్ఫ్ విచ్ చేంజ్ లైఫ్. అసలు జీవితాన్ని పూర్తిగా బంధించి ఉంచేది ఈ కోరికలే. దేనికి ముడిపెట్టేస్తాయట? అది సంపాదించాలి. ఆ సంపాదించడం కోసం ఏమేమి చేయాలో అవన్నిటికీ నేను కట్టేసి బంధనాలు పడేసి ఉన్నాయి. ఇంక దీని నుంచి బయటికి రాను నేను ఎప్పటికీ కూడా. మళ్ళీ నాకు ఆ మన్సారి కథలోకి వెళతామ్మా. కుక్క మన్సారి మాయి అని బాబా మండలి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చెప్పిన కథ. బాబా ఇలా కూర్చుని ఉన్నారు మండలి వాళ్ళంతా, బయట కుక్క మొరుగుతోంది. బాబా అడిగారు, ఎందుకు అలా మొరుగుతోంది, అది చూసి రమ్మన్నారు. చూస్తే దానికి చైన్ వేసి కట్టేశారు. రాత్రి అంతా అలాగే మొరుగుతోంది బాబా, రాత్రి కట్టేశాను దాన్ని అన్నారు. బాబా అన్నారు, మీ అందరికంటే ఆ కుక్కనయం అన్నారు బాబా. అదేంటి అని అడిగితే, ఒక్క చైన్తో కడితే తెల్లవారులు దాని నుంచి బయటపడడానికి అంత గొడవ చేస్తోంది. మీ శరీరం నిండా బంధనాలే, కానీ హాయిగా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు మీరు. దాని నుంచి బయటపడడానికి కనీస నిరసన కానీ కనీస ప్రయత్నం కానీ మీరు చేయటం లేదు. మీకంటే ఆ కుక్కనయం కదా అన్నారు. అంటే ఆ బంధనాల గురించి బాబా చెప్తున్నారు. నిన్ను ఈ బంధనాల్లో కట్టిపడేసేది నీ కోరికలే. If there is no wanting, there is no dependence and therefore no limitation. అసలు కోరికే లేకపోతే నువ్వు చక్రవర్తివే. నవజీవనంలో ఆ గేయంలో బాబా ఇదే రాయించారు. నాకు ఏమీ అక్కర్లేదు కనుక నేను చక్రవర్తి కంటే గొప్పవాడిని. ఎందుకని చక్రవర్తికైనా ఇంకా ఏదో కావాలని ఉంటుంది, ఇంకో రాజ్యం జయించాలని ఉండొచ్చు. నాకు ఏమీ అక్కర్లేదు. ఠాకూర్నే సబ్కుచ్ దియా మనం చదువుకున్నాం కదా. తృప్తి, సంతృప్తి యొక్క విలువ మీద అనేక కథలు బాబా చెప్పినవి ఉన్నాయి. వాడు చక్రవర్తి కంటే సంపన్నుడు వాడు. ఎందుకు? వాడికి ఏమీ అక్కర్లేనప్పుడు వాడికి ఇంకేమీ కావలసింది ఏమీ లేదు. వాడు నిజమైన సంపన్నుడు. కాబట్టి ఏమీ అక్కర్లేనప్పుడు ఎవడి మీద వాడు ఆధారపడ్డాడు, ఎవడి మీద ఆధారపడ్డాడు. అండ్ దేర్ ఫోర్ నో లిమిటేషన్. వాడికి పరిమితే లేదు. నవజీవనంలో 3 ఏళ్ల పాటు 1949 నుంచి 52 వరకు 20 మంది
మొత్తం బాబాతో కలిపి వీళ్ళంతా బిచ్చం ఎత్తుకుంటూ కేవలము భగవంతుడి ఇచ్చ మీద ఆధారపడి జీవనం సాగించారు. భగవంతుడి అనుగ్రహం ఉంటే తిండి దొరుకుతుంది, లేకపోతే నీళ్లు తాగి పడుకోవడం అంతే. 4 డిగ్రీల చలిలో కూడా రోడ్డు పక్కన పడుకునేవారు. అలా 4 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. బాబా జీవితంలో మనం చదివితే తెలుస్తుంది. ఆ జీవనం దాని ఎంత విలువైనది అని ప్రపంచానికి తెలియజేశారు బాబా. అంటే ఏమీ కోరుకోకుండా, ఏమీ అక్కర్లేకుండా, ఎవడి మీద ఆధారపడకుండా కేవలము భగవంతుడి యొక్క ఇచ్చ మీదే ఆధారపడి జీవనం సాగించడము. ద ఇండివిజువల్ నెవర్ అచీవ్స్ ట్రూ ఫ్రీడమ్ అంటిల్ హీ ఈజ్ నో లాంగర్ పుష్డ్ ఆర్ పుల్డ్ బై ఎనీ ఇన్నర్ కంపల్షన్. లోపల నుంచి ఒక కోరిక ఏదో వీడిని పొడుస్తూ ఉన్నంతసేపు వాడు నిజమైన స్వతంత్రము దరిదాపుల్లోనికి వెళ్ళలేడు. మరి బుద్ధుడు, గౌతముడు అతని పేరు సిద్ధార్థుడు, బుద్ధుడు పేరు వచ్చింది ఎందుకు వచ్చింది? బోధి వృక్షం కింద కూర్చొని ఎందుకు ఈ ప్రపంచం ఇన్ని కష్టాల్లో ఉంది అని కఠోరమైనటువంటి దీక్షలో ఉండగా అతనికి జ్ఞానోదయం అయ్యింది. అందుకని బుద్ధుడు అని పిలిచారు అతన్ని. బుద్ధి కలిగింది. అతను ఏం బుద్ధి కలిగింది? కోరికలే మానవుడి కష్టాలకు మూల కారణము అని కనిపెట్టాడు. బుద్ధుడు కనిపెట్టిన పరిష్కారం అదే. వెన్ హీ హ్యాస్ వర్క్డ్ త్రూ ఆల్ ద డిజైర్స్ and worn them so threadbare that he can be or not be, have or have not, then he ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే స్థితికి చేరుకోవాలి. ఈ కష్టాల్లో తగులుకొని ఎన్ని జీవితాలు, లక్షలాది జీవితాలు సంపాదించి ఇది చేసి అది చేసి ఇలా చివరికి ఇదంతా చెత్త ఇదంతా అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు అప్పుడు వాడికి స్వేచ్ఛ లభిస్తుంది. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మళ్ళీ ఆయన దగ్గరికి వద్దాం అంటాడు. ఎన్నో లక్షల జీవితాలు నీ పిల్లం కోసం ఏడ్చావు, పిల్లల కోసం ఏడ్చావు, సంఘం కోసం ఏడ్చావు, చాలు. కనీసం ఈ జీవితమైనా నీ గురించి నువ్వు ఏడు, వాటి గురించి ఏడవు, విభిన్నంగా జీవించి చూడు, నీకు లాభం ఏంటో తెలుస్తుంది. భగవంతుడి కోసం ఏడు ఈ ఒక్క జీవితం. ఇట్ ఈస్ హియర్ దట్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్ ఆర్ ఇండిస్పెన్సిబుల్ in helping to lighten this crushing burden of trying to wear out and discard the wants. ఈ కోరికలు వీడిని అణిచివేస్తూ ఉన్నాయి. అనాదిగా జన్మ జన్మలుగా తరతరాలుగా నలిగిపోతూ ఉన్నాడు వీడి జీవితం అంతా. ఈ పదఘట్టాల నుంచి తప్పించుకోవడానికి సద్గురువు యొక్క సహాయము అనివార్యముగా అవసరమవుతుంది. ఎందుకంటే నీవంతటి నీవు ఈ బరువుని తీసి పక్కన పెట్టలేవు. ఒక కథ ఉంది. ఒకడు వెళుతూ ఉన్నాడు, దారిలో ఒక యువకుడు అనుకుందాం, పక్కన తండ్రి నడుస్తున్నాడు, పెద్ద బండరాయి అడ్డుగా ఉంది, దాన్ని తీలేకపోతున్నాడు. వీడి పాపం తంటాలు పడుతున్నాడు. తండ్రి అడిగాడు, ఎరా ఎందుకని నువ్వు రావటం లేదేమిటి ముందుకన్నాడు. ఇక్కడేమో ఇలా రాయి ఉండిపోయిందన్నాడు. మరి నీ ఉత్తమ ప్రయత్నం చేశావా అన్నాడు. చేశానన్నాడు. అయినా అవ్వలేదన్నాడు. మరి నేను ఉన్నాను, నన్ను అడగలేదు కదా, అదే ఉత్తమ ప్రయత్నం కదా అన్నాడు. అప్పుడు నాన్న సాయం చేయన్నాడు. అప్పుడు ఆ తండ్రి తీసి దాన్ని పక్కన పెట్టాడు, వెళ్ళిపోయాడు. అలాగూ ఉత్తమ ప్రయత్నం అంటే మనం చేసేది కాదు, సరిపోదు, మన కెపాసిటీ లిమిటెడ్. కనుక సద్గురువు యొక్క సహాయము అవసరమవుతుంది. సద్గురువు అని మాట ఉన్నప్పుడల్లా అవతార యుగములో ఆ సద్గురువు స్థానంలో అవతారుణ్ణి మనం పెట్టుకోవచ్చు, మనకు అర్థం అవడానికి. ఈ కోరికల నుంచి బయటపడడానికి, వీటిని పూర్తిగా తొలగించుకోవడానికి ఆ సద్గురువు సహాయము ఎంతగానో ఉపకరిస్తుంది. When the individualized soul breaks through the encasing steel armor of wanting, it encompasses itself from its illusory bondage to bodies, mind and ego. మానవుడిని కోరికలు అనేటువంటి ఒక పెద్ద గొట్టంలాగా, ఒక ఇనప గొట్టంలాగా చుట్టూ వీణ్ణి అన్ని మూలల నుంచి బంధించి ఉంచుతున్నట. దీని కారణంగానే దేహము, మనస్సు, అహము ఈ మూడిటికి బందీ అయిపోయి ఇదే జీవితం అని జన్మజన్మలుగా మానవుడు గడుపుతూ ఉన్నాడు. కనుక ఒక్కసారి ఈ బయట ఉన్న ఈ ఇనప కవచాన్ని చీల్చి పడవేస్తే ఈ కోరికలను, ఈ మూడిటి నుంచి విముక్తి దొరికేస్తుందట శాశ్వతంగా. ఏది? దేహము, మనస్సు, అహం. This is the spiritual freedom which brings with it the final realization of the unity of all life and puts an end to all doubts and worries.
ఇటువంటి ఆధ్యాత్మిక స్వతంత్రం గనక ఒక్కసారి లభిస్తే అసలు ఉన్నది నేనొక్కడినే అనేటువంటి విషయం తెలిసిపోతుంది. అన్ని రకాల సందేహములు, చింతలు ఇవన్నీ తొలగిపోతాయి. అయితే అనుభవం పొందిన తర్వాత చింతలు ఎలా తొలగిపోతాయి? సింపుల్. ఇప్పుడు మనం కల్లో నిద్రపోతూ ఉన్నాం, పాము తరివేస్తోంది, ఇంకోటి చేసేస్తున్నాడు, అంతా చాలా భయంకరంగా ఉంటుంది సీన్. సడన్గా మెలకు వచ్చేసింది, వెంటనే ఒక గ్లాసు మంచిలాగా అమ్మయ్య బతికేనరా బాబు, ఏదో నిజం కాదు ఇది అని ఎలా అనుకుంటాము? సత్యానుభవం పొందిన వెంటనే చిచి ఇదంతా అనవసరంగా బాబా అంటారు. పాసింగ్ షో. ఒకసారి సినిమా చూపిస్తూ బాబా అన్నారు మండలి వాళ్ళకి, అదిగో అక్కడ చూడు ఆవిడ ఎంత దుఃఖిస్తోందో, ఇక్కడ చూడు వాడు ఎంత ఇదిగా బాధపడుతూ ఉన్నాడు. కానీ అది నిజమా? బొమ్మ. ఇక్కడ స్విచ్ ఆపేస్తే ఆగిపోయింది బొమ్మ. సో నీ జీవితంలో నీవు అనుభవించేటువంటి సంఘటనలు కూడా ఎంత అబద్ధమే, ఇవి నిజము కాదు. ఆ బొమ్మ వేసినంతసేపు అక్కడ ఆవిడ ఏడుస్తూ ఉంటుంది, వీడేమో ఇలా కష్టపడుతూ ఉంటాడు. బొమ్మ ఆపేస్తే అయిపోయింది, ఏమి లేదు అక్కడ. అది పాసింగ్ షో అంటే దాని అర్థము చెప్పారు. అలాగే నీ జీవితం కూడా నడిచిపోతుంది. మొన్న 10 రోజుల క్రితం నీకు కలిగిన అతి విషాదమైన సంఘటన ఈవేళ అంత తీవ్రత ఉందా? నవ్వగలుగుతున్నావు నువ్వు 10 రోజుల తర్వాత. ఇంకో 10 రోజులు పోతే మామూలుగా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఇంకొక 10 రోజులు పోతే జ్ఞాపకం వచ్చినప్పుడే ఆ విషయం వస్తుంది, లేకపోతే జ్ఞాపకం ఉండదు. ఇంకో ఏడాది పోతే ఆ రోజు ఒకరోజు గుర్తుపెట్టుకుంటావు. నువ్వు ఏడాదిలో ఆ డేట్ రాసుకుని ఆ వేళ ఏదో నలుగురిని పిలిచి భోజనం పెడతావు. అంతే కదా మనం చేసేది. అది పాసింగ్ షో. పాసింగ్ షో అన్నారు బాబా. అది ఎలా గడిచిపోతూ ఉంటుంది. ఫుల్లీ కాన్షియస్ eternal experience of spiritual freedom is the inevitable and final destination for all life and for each individual being. ప్రతి వ్యక్తి, ప్రతి జీవితము సాగించిన ప్రతి జీవనము కూడా ఆ సత్యము పొందడానికి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఏది? ఆధ్యాత్మిక స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? సంపూర్ణమైన చైతన్యం వచ్చినప్పుడు. అప్పుడు నేనే ఉన్నది, నేను భగవంతుడను అని అనుభవం. The method for abandoning the hold which duality has on consciousness is not simple. మరి చైతన్యము మీద ఈ ద్వంద్వ ప్రపంచము గట్టిగా పట్టు సాధించి ఉన్నది. ఎలాగూ ఆ పట్టుని తప్పించాలి? అంత సులభమైన విధానం కాదు అది, అంత సులభ సాధ్యం కాదు. The more comfort and pleasure available to man, the less his chance for a strong enough push to force him to give up even the temporary happiness of his achievements. The more comfort and pleasure available to man, the less his chance for a strong enough push to force him to give up even a temporary happiness of his achievements. Simple. మనం లేనివాడు కష్టాన్ని చాలా సులభంగా భరిస్తాడు, ఉన్నవాడు చాలా కష్టం. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు మన బంధువులు వస్తుంటారు, అవి ఏసీ లేకపోతే ఉండలేను సార్, నేను హోటల్లో ఉంటాను రాత్రి కంటాడు. ఎందుకని? ఆ ఒక రోజు సర్దుకోలేడు వాడు. అదే లేనివాడు అంటే ఏం పర్లేదు బాబా, ఇక్కడే పడుకుంటాను, నీ అరుగు వేసేస్తాను, ఏముంది 2 రాత్రులు, నాకేం పర్లేదు. సో బాగా సుఖానికి సదుపాయాలకి అలవాటు ఎక్కువగా పడిపోయే కొలది వీటి నుంచి బయటపడడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. And yet, he must eventually to do this, to bring the full focus of consciousness to bear on the experience of the eternally inherent self or soul with all its blissful freedom of real existence. కానీ అనంతమైనటువంటి ఈ ఆత్మకు ఆ స్వతంత్రాన్ని అనుభవించేలాగా చెయ్యాలి అంటే తప్పనిసరిగా వీటిల నుంచి బయటపడవలసి ఉంటుంది. ఇరిచి గురించి మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నామండి. ఇరిచి చాలా నిర్మోహమాటంగా చెప్పేవారు, ఐ డోంట్ వాంట్ టు ప్యాంపర్ దిస్ బాడీ అనేవారు. అంటే ఈ శరీరాన్ని సుకుమారంగా చూడడము నాకు ఇష్టం ఉండదు. మై లార్డ్ హ్యాస్ టాట్ మీ దట్. ఆయన అలాగే జీవించాడు, మేము అలాగే అలవాటు పడ్డాం. ఈవేళ మీరు సుఖాలు ఇస్తున్నారని నేను దాన్ని స్వీకరించను అనేవారు. ఎందుకని? వాళ్ళు ఆయన జీవన విధానం అది. దేనికి ఈ సుఖం ఉంటే కుదరదంటే అది లేదు వాళ్ళకి. దిస్ ఈజ్ వై God loves most the so-called destitute and helpless. రహస్యం బాబా చెప్తున్నారు ఇక్కడ. రహస్యం,
భగవంతుడికి అనాథలు, ఏ రకమైనటువంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఈ కారణంగానే. అన్ని కష్టాలను పోన్లేరా ఈ వేళకి అని సర్దుకుపోతూ ఉంటాడు వాడు. ఫలానాది ఉంటే కానీ కుదరదు అని పరిస్థితి లేదు వాడికి. మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం, ఏముంటే అది తినేసి బతికేసి వాళ్ళు ఉన్నారు, గంజి తాగేసి కుటేగురు. బాగా డబ్బున్న వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు, ఏదో ఉందండి పెట్టేయని పర్లేదు కొట్టేద్దాం ఉంటాడు వాడు. ఫలానాది కావాలని ఉండదు. ఏమీ లేనివాడు కూడా ఫలానాది ఉంటే కానీ కుదరదు అని వాళ్ళు ఉన్నారు. అందుకే మహాత్మా గాంధీ గురించి కూడా అంబేద్కర్ చాలా అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఉంది. వీళ్ళంతా ఒక మీటింగ్కి వెళ్ళాలి, హోటల్లో ఎక్కడో ఉన్నారు బొంబాయి సిటీలో. ఈయన మేకపాలే కానీ తాగడు. మేకపాలు కావాలంటే పొద్దున్నే అంబేద్కర్ గారు అడిగాడు, ఏమయ్యా గాంధీ రెడీ అయ్యాడు అని, మేకపాలు కావాలి, దానికోసం ఒక ట్యాక్సీ పంపించాము. ఎక్కడ దొరుకుతుంది మేకపాలు? సిటీలో దొరకదు కదా, బయట సబర్బ్లో దొరుకుతుంది. అక్కడికి పంపించాము. కారు అన్నారట. అంబేద్కర్ అన్నట్టు, వీఆర్ స్పెండింగ్ మోర్ టు మెయింటైన్ హిమ్ పూర్. ఆయన బీదవాడుగా ఆయన యొక్క నియమాన్ని పాటించడానికి మన ఖర్చు ఎక్కువైపోతుంది. టీ తాగిపడేస్తే పావలా టీ అయిపోయి ఉండేది, బయటకి వెళ్ళిపోయేవాళ్ళు. అది ఇక్కడ మావ చెప్తున్న నియమం అన్నమాట. అందుకని అనాథలు, నిస్సహాయులు అంటే భగవంతుడికి ఎప్పుడు చాలా ఇష్టము. ద గ్రేటర్ ది హెల్ప్లెస్నెస్, ద గ్రేటర్ కెన్ అండ్ షుడ్ బీ ద డిపెండెన్స్ అపాన్ గాడ్ ఫర్ హిజ్ హెల్ప్. నిస్సహాయత ఎక్కువైపోతే ఒక మానవుడు భగవంతుడి మీద అంత ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాడు. నువ్వే దిక్కయ్యా మాకు ఏమండి. అందుచేత నిస్సహాయత ఉంటే భగవంతుడికి అంత శాతము దగ్గరగా తీసుకువెళుతుంది. అంటే వీడికి సదుపాయాలు, ఐశ్వర్యము ఎక్కువయ్యే కొలది ఆయన వైపు చూడడానికి వీడికి టైం ఉండదు. విచ్ ఈజ్ ఎవర్ మోర్ రెడీ దాన్ ఆర్ ద సిన్సియర్ అండ్ ఎర్నెస్ట్ విషెస్ ఫర్ ఇట్. వీడు ఆర్తితో భగవంతుణ్ణి పిలిచి మొరకంటే సహాయం అందించడానికే భగవంతుడు ఇంతకంటే సిద్ధంగా ఉంటాడట. అది బాబా ఒక చోట చెప్తారు, నీరు పల్లము వైపునకు ఎలా ప్రయాణిస్తూ ఉంటుందో భగవంతుడి యొక్క దయ కూడా ఆ ఆర్తి ఎక్కడి నుంచి ఇస్తుందో అక్కడికి సహజంగానే వెళ్ళిపోతూ ఉంటుందట. దానికి ఆయన ప్రయత్నం ఏం అవసరం లేదు. అది ఆ పల్లం వైపుకి ఎలా వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళిపోతూ ఉంటుందట. ద గ్రేటర్ ది బైండింగ్, ద గ్రేటర్ ది ఛాన్సెస్ ఫర్ క్విక్ పర్మనెంట్ రిలీఫ్ త్రూ ఫుల్లీ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మ్యాన్స్ ఒరిజినల్ అండ్ ఎవర్ లాస్టింగ్ ఫ్రీడమ్. ద గ్రేటర్ ది బైండింగ్స్, అది బంధనాలు బాగా ఎక్కువ అయిపోయినప్పుడు, ద గ్రేటర్ ది ఛాన్సెస్ ఫర్ క్విక్ పర్మనెంట్ రిలీఫ్, ఉపశమనము కూడా చాలా తొందరగా వచ్చేటువంటి అవకాశము ఏర్పడుతుంది. ది అన్లిమిటెడ్ అండ్ ఎవర్ లాస్టింగ్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ సోల్ ఎగ్జిస్ట్ ఎటర్నల్లీ అండ్ ఇన్ఫినిట్లీ ఇన్ వన్ అండ్ ఆల్ and is equally available to every man and woman irrespective of class, creed or nationality. అవధులు లేనటువంటి, ఒకసారి వస్తే శాశ్వతముగా నిలిచిపోయేటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్రము అది అందరికీ తెగతో కానీ, జాతీయతతో కానీ, మతముతో కానీ సంబంధము లేకుండా అందుబాటులో ఉంటుంది. అంటే మన లోపం ఎక్కడుంది? వీడి ప్రయత్నంలోనే లోపం ఉంది. బాబా చెప్పారు, సూర్యుడి కాంతి ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంది. నీ నెత్తి మీద నువ్వు గొడుగు పెట్టేసుకుంటే అది ఒకటే అడ్డమై సూర్యుడి కాంతి నీ మీద పడదు. ఆ గొడుగు తీసేస్తే ఆ కాంతి నీ మీద పడుతుంది. అలాగే ఆధ్యాత్మిక స్వాతంత్రము ప్రతి మానవుడికి, ప్రతి వ్యక్తికి అంతులేని సన్నిహితంగానే ఉంది. స్పిరిచువల్ ఫ్రీడమ్ కెన్ అండ్ డస్ ట్రాన్సెండ్ ఆల్ ది ఇల్యూజరీ ఫినామినా ఆఫ్ డ్యువాలిటీ బికాస్ డివైన్ వన్నెస్ ఈజ్ ఆల్వేస్ డివైన్ వన్నెస్ బిఫోర్ ది బిగినింగ్లెస్ బిగినింగ్ అండ్ బియాండ్ ది ఎండ్లెస్ ఎండ్. ఆధ్యాత్మిక స్వాతంత్రము అనేది ద్వంద్వమునకు అతీతం. అంటే ఒక మతంకు దొరుకుతుంది, ఒక మతానికి దొరకదు. ఒక తెగకు దొరుకుతుంది, ఒక తెగకు దొరకదు. ఒక కులానికి దొరుకుతుంది, ఒక కులమునకు దొరకదు అనుకోవడము అది మిథ్య. అది ఆరంభము లేని ఆరంభము నుండి అంతులేని అంతము వరకు శాశ్వతముగా అందుబాటులో ఉంటుంది. Contrarily, the illusion of all material binding from first to last is always illusion. అలాగే ఈ భ్రాంతిమయమైన కష్టాలు, బంధనాలు ఇవన్నీ ఎప్పుడూ భ్రాంతిలో ఉండేవి, ఇవి నిజమైనటువంటివి కావు. అండ్ ఈవెన్ ఇట్స్ ఇల్యూజరీ ఎగ్జిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ది ప్లే ఆఫ్ ది ఎటర్నల్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్. మనం ఇందాక చెప్పుకున్నాం, ఆ కళలో వీడి పడిన కష్టాలన్నీ అవి మాయ.
అవి నిజమైనవి కావు. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్ ఫ్రీడమ్ దట్ వన్ కెన్ హ్యావ్ ఎండ్యూరింగ్ హ్యాపీనెస్ అండ్ అన్హ్యాంపర్డ్ సెల్ఫ్ నాలెడ్జ్. ఆధ్యాత్మిక స్వాతంత్రము సిద్ధించిన తర్వాతే శాశ్వతముగా మనగలిగినటువంటి ఆనందము వాడి స్వంతం అవుతుంది. అలాగే తిరుగులేనటువంటి స్వీయ జ్ఞానము, నేను ఎవరిని అనేటువంటి అనంతమైన జ్ఞానం వాడి సొంతం అవుతుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్ ఫ్రీడమ్ దట్ వన్ ఫైండ్స్ ద సుప్రీం సర్టినిటీ ఆఫ్ ట్రూత్ రియలైజింగ్. తను పొందిన ఆ సత్యము యొక్క ఆ విలువ, దాని సంపూర్ణ అనుభవము ఆధ్యాత్మిక స్వాతంత్రం వచ్చినప్పుడే వీలవుతుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్ ఫ్రీడమ్ దట్ దెర్ ఈజ్ ఎ ఫైనల్ ఎండ్ టు సారో అండ్ లిమిటేషన్. విషాదము సంపూర్ణముగా అంతమయ్యేది, పరిమితులు చెరిగిపోయేవి ఆధ్యాత్మిక స్వాతంత్రం వచ్చినప్పుడే సాధ్యము. ఎనీ అదర్ లెస్సర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ లైక్ ఎ హౌస్ బిల్ట్ ఆన్ శాండ్. ఇలా ఆధ్యాత్మిక స్వాతంత్రము తప్ప మరి ఏ ఇతర రకమైనటువంటి స్వతంత్రము కూడా ఎలాంటిదంటే తాత్కాలికమైన ప్రయోజనం ఇస్తుంది. ఇసుకలో కష్టపడి రాత్రి ఇల్లు కట్టేసాం అనుకోండి, ఇది గట్టిగా గాలి వేసిందంటే పడిపోద్ది, ఓ జడి కొట్టిందంటే పడిపోద్ది, అది శాశ్వతంగా ఉండదు. అలాంటిది దెర్ ఈజ్ నో గిఫ్ట్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రీడమ్. ఒక మనిషి మరొక మనిషికి ఇవ్వగలిగిన బహుమానం ఏమిటయ్యా అంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం. అదే అతి ఉత్తమమైన దానము అనండి, కానుక అనండి, బహుమానము అనండి. అండ్ నో టాస్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హెల్పింగ్ అదర్స్ టు ఫైండ్ స్పిరిచువల్ ఫ్రీడమ్. అందుకే చాలామంది అన్నదానం చేసేస్తూ ఉంటారు, వస్త్రదానం, విద్యాదానం, ఇవన్నీ బహుమానాలే. కానీ ఇవేవి కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రమును కానుకగా ఇవ్వడం ముందు ఇవి నిలబడవు. అంటే మనకి ఏం చెప్తూ ఉంటారు, అన్ని దానములలోకెల్లా అన్నదానము గొప్ప, అది కాదంటున్నారు బాబా ఇక్కడ. అది ఎందుకు బాబా కూడా వివరించి చెప్పారు ఇక్కడ. మళ్ళీ those who have understood the supreme importance of spiritual freedom must not only strive for it themselves but also share the God given duty of helping others win it. ఆధ్యాత్మిక స్వాతంత్రము యొక్క గొప్పతనము, ఔన్నత్యము, ప్రాధాన్యత ఒక్కసారి గ్రహించినప్పుడు ఒక మనిషి తను దాన్ని పొంది తీరాలి. అంతేకాకుండా ఇతరులకు ఆ స్వాతంత్రము లభించేందుకు గాను భగవంతుడు ఇచ్చిన కర్తవ్యముగా భావించి దానికోసం కృషి చెయ్యవలసిన అవసరం ఉన్నది. బాబాల వరుసగా మనం ఊరికే భజన చేసుకుంటూ ఉంటే కుదరదని అనుకుంటాం. ఇదే కారణం. బాబా మన మీద ఒక బాధ్యత, గురుతరమైన బాధ్యత ఉంచాడు. ఏమిటది? యు స్ప్రెడ్ మై మెసేజ్ ఆఫ్ లవ్ అని బాబా అన్నారు కదా. అంటే అర్థం ఏమిటి? ప్రపంచంలో అందరూ కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రము పొందేలాగూ నీవు దోహదము చెయ్యాలి. మరి ఆయన స్వయంగా భౌతిక శరీరంతో ప్రతి ఊడు వెళ్ళి చెప్పలేరు కదా. అందుకని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. ఒరే నాయన నా పని చేయండిరా మీరంతా అని. సో ఆయన ఆధ్యాత్మిక స్వాతంత్రము యొక్క ఔన్నత్యమును గుర్తించిన తర్వాత మనము గురుతర బాధ్యతగా, భగవంతుడు మనకిచ్చిన బాధ్యతగా ఎంచి దానికోసము జీవనము సాగించాలి. బట్ ఆల్సో షేర్ ద గాడ్ గివెన్ డ్యూటీ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ విన్ ఇట్. అది భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యతట. ఏమిటది? ఇతరులు కూడా నాలాగే ఆధ్యాత్మిక స్వాతంత్రమును పొందేలాగు నేను దోహదం చెయ్యాలి. రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఎ మ్యాన్ ఈజ్ వెల్దీ ఆర్ పూర్, హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్ ఇల్లిటరేట్, the only real help is to give him the perfect hope that everyone has a really equal opportunity to achieve everlasting freedom from all binding. ఒకడు ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఇంకొకడు గర్భదరిద్రుడు కావచ్చు, ఒకడు చాలా పండితుడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, ఒకడు పామరుడు కావచ్చు. కానీ వీళ్ళందరికీ కూడా ఒరే నాయనా నీవు సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్వాతంత్రము నీకు కూడా సర్వమైన హక్కు ఉన్నది అందరికీ సమానంగా అని వాడికి నచ్చచెప్పగలిగితే ఇంతకంటే పెద్ద సహాయం ఉండదు. హెల్పింగ్ అదర్స్ అచీవ్ స్పిరిచువల్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రెండరింగ్ అదర్ టైప్స్ ఆఫ్ హెల్ప్. డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తున్నారు బాబా. మనం అనుకుంటున్నాం కదా, రకరకాల రూపాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మానవాళికి సహాయం అందించడానికి. వాటితో పోల్చి చూస్తే ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని ఇంకొకటికి దక్కేలాగు మనం సహాయం చేయడము అది పూర్తిగా భిన్నమైనటువంటిది. ఫర్ ది హంగ్రీ వన్ కెన్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ దే హ్యావ్ ఓన్లీ టు ఈట్ ఇట్.
ఆకలిగా ఉన్నవాడికి కొంతమంది ఆహారాన్ని సమకూర్చి పెడుతూ ఉంటారు, అది వాడు తినేస్తాడు. ఇంకో రకమేమి లేదు వాడికి, ఇంకో రకమైనటువంటి ప్రయోజనం లేదు, వాడు తినేస్తాడు. ఫర్ ది నేకెడ్ వన్ కెన్ ప్రొవైడ్ క్లోత్స్ అండ్ దే హ్యావ్ ఓన్లీ టు వేర్ దమ్. అలాగే గుడ్డలు లేని వాడికి బట్టలు దానం చేస్తే అవి వేసుకుంటాడు. ఫర్ ది హోమ్లెస్ వన్ కెన్ ప్రొవైడ్ హౌసెస్ అండ్ దే హ్యావ్ ఓన్లీ టు లివ్ ఇన్ దెమ్. అలాగే నీడ లేని వాడికి ఏవో ఒక గృహం మనం సమకూర్చి పెట్టవచ్చు, దానిలో వాడు జీవించగలుగుతాడు. బట్ ఫర్ దోస్ హూ ఎక్స్పీరియన్స్ ది అగనీస్ ఆఫ్ హ్యూమన్ బాండేజ్ దెర్ ఇస్ నో రెమెడీ మీన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇమ్మీడియట్ రిలీఫ్ ఎక్సెప్ట్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. మరి ఒక్కొక్క లోటు నుంచి బయటపడడానికి ఒక్కొక్క సహాయం చదువుకున్నాం మనం. తిండి లేని వాడికి అన్నదానం కదండి, గుడ్డలు లేని వాడికి వస్త్రదానం, ఇల్లు లేని వాడికి గృహదానం. మరి ఈ ప్రపంచములో మాయ అనే బంధనాల్లో మ్రగ్గిపోతూ జీవితాన్ని కష్టాలతో గడుపుతున్న వాడికి ఏమిటి ఉపశమనం, ఏమి దానం చేస్తే అవుతుంది వాడికి? భగవంతుడి యొక్క కృప ఒక్కటే దాని నుంచి బయట పడవేయగలదు. As a rule, spiritual freedom must be won through watchful and unfailing war against the lower self and its desire. సామాన్య నియమం ప్రకారము ఆధ్యాత్మిక స్వాతంత్రం ఎలాగ దొరుకుతుందయ్యా అంటే, మనలో 2 రకాలైనటువంటి నేనులు ఉన్నాయి. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం, బాబా అనేక సార్లు వాడుతూ ఉంటారు. ఉన్నతమైన నేను, అధమమైన నేను, ప్రతివాడిలోనూ ఉంటాయి. ఉన్నతమైన నేను భగవంతుడి వైపు దారి మళ్లిస్తూ ఉంటుంది. అధమమైన నేను ప్రపంచానికి మనల్ని కట్టి పడవేస్తూ ఉంటుంది. బాబా ఏమంటున్నారు, ఆ అధమమైన నేను రకరకాల వికారములు చేస్తూ ఉంటుంది. దానికి కోరికలు అనేటువంటివి చెలికెత్తలు. ఇవన్నీ ఉపయోగించి నిన్ను నరకంలోకి తోసేస్తూ ఉంటుంది. ఒక కన్ను దాని మీద ఎప్పుడూ నిరంతరంగా ఉంచి నిన్ను నీవు రక్షించుకుంటూ ఉండి ఈ మాయ మీద నిరంతర పోరాటం సలిపితేనే ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రము సాధ్యమవుతుంది. Those who would help shoulder the load in the cause of truth have not only the responsibility of attaining the goal for themselves, but of extending love and understanding to others in every step which they take towards that attainment. ఎవడైతే తాను ఈ స్వతంత్రాన్ని సంపాదించడం కోసం తంటాలు పడుతూ ఇతరులను కూడా ఈ సహాయములో వాడు దోహదపడడానికి నిశ్చయం చేసుకున్నాడో వాడు వాళ్ళకి ప్రతి దశలోనూ కూడా సహాయము అందిస్తూ ఉండాలి. దెర్ ఇస్ నో అదర్ వే ఆఫ్ షేరింగ్ దేర్ బర్డెన్. అంతేగాని వాడి బరువును వీడు మోసేయలేడు కదా. ఇది ఒక్కటే వాడికి అవగాహన ఇస్తూ ఉండాలి. ఎవరో నాన్న ఇది పరిస్థితి అని వాడికి చెప్తూ ఉంటే వాడికి కష్టంలో ఓదార్పో లేకపోతే ఇలా ఒక విశ్వాసం గురించి చెప్తూ ఉంటే అదొక్కటే దారి అవుతుంది. రియల్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ది పర్ఫెక్ట్ హోప్ ఆఫ్ అటైనింగ్ స్పిరిచువల్ ఫ్రీడమ్ కెన్ ఓన్లీ బి గివెన్ బై ద పర్ఫెక్ట్ మాస్టర్ హూ వాజ్ అచీవ్డ్ విత్ ఫుల్ కాన్షియస్నెస్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ and at the same time continues to be entirely conscious of the illusion of duality. బాబా చెప్తున్నారు, ఆధ్యాత్మిక స్వాతంత్రమును సంపాదించుకోవడంలో యథార్థమైన సహాయము ఒకడే చేయగలడు. మిగిలిన వాళ్ళంతా ఏదో వాళ్ళు సాయం చేస్తూ ఉంటారంతే. ఎవడు? సద్గురు ఒక్కడే చెయ్యగలడు. ఎందుకని? అతను చైతన్యపూర్వకముగా సత్యమును అనుభూతి పొందుతూ ఉన్నవాడు, మాయను దాటివేసినవాడు. దాటేశాడు అతను, మాయకి ఏం లోబడలేడు. మాయే అతని పాదాల దగ్గర పాదాక్రాంతమై ఉంటుంది. అందుచేత అతను సహాయము చెయ్యగలడు. అతనికి సత్యము యొక్క ఎరుక, మాయ యొక్క ఎరుక రెండూ కూడా ఏకకాలములో అతను కలిగి ఉంటాడు. ఇది మాయ, ఇది నిజం కాదు అని తెలుసు. సత్యము గురించి కూడా తెలుసు. అందుచేత మనం ఆయన దగ్గరికి వెళితే షిర్డీ సాయిబాబా మన జీవితం చదువుకుంటే ఈ భక్తులు వెళ్ళి ఏదో అది ఇది కోరుతూ ఉంటే ఆయన తల కొట్టుకునేవాడే. ఎందుకని? ఇదంతా చెత్త, అశుద్ధం. మీరు అడిగేదంతా పరమసత్యము వేరే ఉన్నది. నేను ఏదైతే ఇద్దామనుకుంటున్నానో అది తీసుకోవడానికి ఒక్కడు కూడా సిద్ధంగా లేడు. పొండి అని వాడే, పడుకోండి, మీకు చెత్త కావాలా పొండి, పట్టుకుపోండి అని వాడు. ఎందుకని? ఆయనకి సత్యం తెలుసు, అసత్యము తెలుసు కదా. ఏకకాలంలో రెండూ కూడా ఆయనకి తెలుసు. ఫ్రమ్ హిమ్ ట్రూ అండ్ గ్రేట్ హెల్ప్ కెన్ బి అబ్టైన్డ్.
నిజమైనటువంటి అతి గొప్పదైన సహాయము ఒక్క సద్గురువు నుండి మాత్రమే సాధ్యం. ఫార్ హీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ 100% ద ట్రూత్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రీడమ్. ఎందుకని? ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని 100% అనుభూతి పొందుతూ ఉన్నవాడు అతను. అండ్ ఈజ్ 100% కాన్ఫిడెంట్ దట్ ద ట్రూత్ ఈజ్ రియల్. అంతేకాదు ఆ సత్యము యథార్థమైనది అనే విషయం కూడా సంపూర్ణంగా అతనికి తెలుసును. సచ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ కెన్ గివ్ రిలీఫ్ టు హ్యుమానిటీ ఫ్రమ్ ఇమీడియట్ ఇగ్నోరెన్స్ యాజ్ వెల్ యాజ్ రిలీఫ్ టు ది ఇండివిజువల్ ఫ్రమ్ కంటిన్యూవల్ ఇగ్నోరెన్స్. బాబా అంటున్నారు, అజ్ఞానము 2 రకాలుగా విభజించారు బాబా. ఈ క్షణం ఏ క్షణము కా క్షణము ఉండే అజ్ఞానము, నిరంతరాయముగా కొనసాగే అజ్ఞానము. ఈ 2 అజ్ఞానముల నుండి వీడికి ఉపశమనమును కలిగించగలరు మానవాళికి. బట్ డైరెక్ట్ హెల్ప్ ఫ్రమ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ రేర్లీ అవైలబుల్. కానీ చాలా అరుదుగా ప్రత్యక్షమైనటువంటి సహాయం సద్గురువు నుంచి దొరుకుతుంది. ఎంతమందికి బ్రహ్మానుభవం ఇవ్వగలడని సద్గురువు? బాబా చెప్పిన ప్రకారము ఒకడికి లేక ఇద్దరికి మాత్రమే తనంత వాడిగా తీర్చిదిద్దగలడు సద్గురువు. ఆధ్యాత్మిక స్వాతంత్రం ఇచ్చేయడం అంటే వాడికి ముక్తి ప్రసాదించడమే. అంటే ఇంత సృష్టిలో ఇన్ని 100 కోట్ల మందిలో ఒక్కొక్క సద్గురువు ఒకడికి ఇద్దరికి ఇస్తే అది ఎంత అరుదుగా దొరుకుతుంది, చాలా అరుదుగా దొరుకుతుంది అని. అండ్ సో ఈచ్ ఇండివిజువల్ మస్ట్ హెల్ప్ అదర్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ లైఫ్ టు ది అట్మోస్ట్ ఆఫ్ హిస్ కెపాసిటీ. అందుచేత సద్గురువే అందరికీ సాయం చేయాలంటే అది అయ్యే పని కాదు. అందుకని ఆ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి వ్యక్తి తెలియని మరొక వ్యక్తికి వాడు, ఒరే నాన్న ఇది చూడు, ఈ మెహర్బాబా సంగతి చూడు, ఇది మామూలు విషయం కాదు, ఇది నీవు ఇలాగ భజనలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది కాదు సత్యము, ఇది పరమ సత్యము అనే విషయము మనం వాడికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అంటే ఇక్కడ బాబా లవర్స్గా మనందరికీ మన కర్తవ్యాన్ని బాబా చెప్తున్నారు. అంటే ఎక్స్టెన్షన్ వర్క్ అంటాం, నామవ్యాప్తి. అది ఎంత ప్రధానమైన కర్తవ్యం. ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోజుల్లో మన సెంటర్ నుంచే ఎంత కష్టపడి చేశారో మనకు తెలుసు. ఆ శాగన్ సుబ్బారావు ఆ బస్ ఎక్కిపోయేవారు, ఆయన పాసింజర్లు ఎక్కిపోయేవారు. అటు నిజామాబాద్ నుంచి భాస్కర్ రాజు గారు, శాపరం రాజు గారు ఎవడో చెప్పుకోడు, లేకపోతే వైజాగ్ నుంచి ఎవరినో ప్రొఫెసర్ని పిలిపించి ఆయన డబ్బులు ఇచ్చి రోజుకి ఇంతని ఈ పుస్తకం చదివి చెప్పండి వీళ్ళందరికీ అని చెప్పించేవారట. ఆ కాజులూరులోను ఆ శాపరంలోనూ అక్కడంతా బాబాల ఎవరు కాదు వాళ్ళు, ఎవరు చెప్పేవాడు. అయినా మరి ఎవడో లేడు చదువుకొని ఇంగ్లీష్ చదివి తెలుగులో చెప్పేవాడు. అందుకని వాళ్ళకి పండితుల్ని పిలిచి వాళ్ళతోటి, అలాగే ఎల్లాపంతులు జగన్నాథం గారు భగవద్వచనం రాశారు, ఆయన కూడా పూర్తిగా బాబాలు ఎవరని మనం చెప్పలేం, పండితులే. ఆ రోజుల్లో అంత కష్టపడి వాళ్ళు పనిచేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, కానీ వాళ్ళ శక్తి వంచన లేకుండా వాళ్ళు పనిచేశారు. అంచేత మనం ఇప్పుడు సంపూర్ణమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంత డబ్బు కావాలితే అంత డబ్బు వచ్చేస్తున్నాం, మనకి ఏది కావాలంటే కొనేస్తున్నాం మనం. అయినా మనం చేయవలసిన అవసరం ఉన్నది అని బాబా చెప్తున్నారు. ఫస్ట్ హవెవర్ he must take every possible precaution against the development in himself of a sense of obliging or of obligation in the receiver. మొట్టమొదట ఇలా సహాయం చేసేవాడు ఒక సద్గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఏమిటట అది? నేను వీడికి సాయం చేశాను కాబట్టి వీడి నాకు రుణపడి ఉండాలి అనే భావం తీసేయాలి హృదయంలోంచి. మనం ఉదాహరణకి వింటూ ఉంటాం మనం బాబా ప్రపంచంలోనే, వీడికి బాబా గురించి నేనే చెప్పానండి, అయినా వాడు నా మాట ఏంటండి అంటే వాడు ఎందుకు వినాలి? బాబా చెప్తున్నారు, అది నీవు లోపల అభివృద్ధి చేసుకోవాలి. ఏమిటి? వాడు రుణపడి ఉండాలి. లేకపోతే ఆ సాయం తీసుకున్నవాడు కూడా, అమ్మో సర్వేశ్వరరావు గారు నాకు చెప్పేది, నీకు రుణపడ లేచిన అవస్థే సార్, అది వాడి దగ్గరే ఉండకూడదు. ఈ రకమైన వికారం వీడి దగ్గరే ఉండకూడదు, ఇద్దరి దగ్గరే అది ఉండకూడదు. దిస్ ఈజ్ బెస్ట్ అచీవ్డ్ బై ఎ ఫీలింగ్ ఎ ప్యూర్ లవ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్. మానవుడికి మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండదు. తల్లికి బిడ్డకు స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. అంచేత తల్లి ఎప్పుడు వీడు నాకు రుణపడి ఉండాలి బిడ్డడు అనుకోదు. నేను వీడికి చిన్నప్పుడు పాలు ఇచ్చాను, తర్వాత అన్నం పెట్టాను, మలమూత్రాలు శుభ్రం చేశాను కాబట్టి నాకు వీడు రుణపడి ఉండాలి అనుకుంటుందా? అనుకోదు. అలాగే కొడుకు కూడా అనుకోడు. అది ఎందుకని? స్వచ్ఛమైన ప్రేమ ఇద్దరి మధ్య ఉన్నది కాబట్టి.
Such selfless love springs from the profound understanding that each individual, on achieving full human consciousness, has arrived at the same threshold of infinite divine oneness. ఇటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎలా వస్తుంది? దానికి అవగాహన కావాలి. ఏమిటి అవగాహన? ఈ సృష్టిలో ఉన్న మానవ మాతృలందరూ కూడా బ్రహ్మజ్ఞానమును పొందడానికి, బ్రహ్మానుభవాన్ని పొందడానికి సమానమైన హక్కులు కలిగి ఉన్నవి. ఈ మానవ దేహం రాగానే వాడు నేను భగవంతుడను అని అనుభవం పొందడానికి టిక్కెట్ కొనుక్కొని జేబులో పెట్టుకున్నాడు వాడంతే అని మనం గ్రహించాలి. వాడు పరమ పాపాత్ముడు కావచ్చు, పరమ సజ్జనుడు కావచ్చు, కానీ వాడికి మాత్రం అర్హత ఉన్నది అనే సత్యాన్ని అవగాహన పొందితే ఆటోమేటిక్గా వాడిలో మార్పు వస్తుంది. వాడమ్మో నా తోటివాడు, వాడు నాలాంటి వాడే. ఈచ్ హ్యూమన్ బీయింగ్ does possess therefore a truly equal spiritual opportunity to achieve the oneness of spiritual freedom, which is potentially as complete in himself as in the other. అందుచేత ఆధ్యాత్మిక స్వాతంత్రమును పొందడానికి సమాన అవకాశములు ప్రతి మానవుడికి ఉన్నాయి. కేవలం వాడికి తెలియదు, మనకు చెప్తే సరిపోతుంది అన్న భావంలో బాబా చెప్తున్నారు. వాడికి చెప్పాలి, నువ్వు ఒరే నాయనా నీకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది, అనవసరంగా నువ్వు ఇలా కొట్టుకు చావుకు నువ్వు అని వాడికి దోహదం చేయాలి. ఈవెన్ దో వన్ మే హ్యావ్ ట్రైడ్ టు టేక్ ఎవ్రీ ప్రికాషన్ టు అవాయిడ్ ఎనీ సెన్స్ ఆఫ్ అబ్లికేషన్ ఇన్ ది హెల్ప్ వన్ గివ్, అన్డౌటెడ్లీ there is every chance of this element entering to some extent through either giver or receiver. సో బాబా ఇలా అన్నాడు, మనం ఎప్పుడూ రుణపడి ఉండేవని వాడిని అనుకోకూడదు అని మనం ఎన్ని అనుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా అది దూరిపోతూ ఉంటుంది మధ్యలో. ఎందుకని? అది మానవుడికి ఆ వికారం అది అంత సులువుగా వదిలేది కాదు. స్టిల్ దిస్ షుడ్ బి నో కాజ్ ఫర్ హెజిటేషన్ ఇన్ రెండరింగ్ వాట్ ఎవర్ రిలీఫ్ వన్ కెన్ ప్రొవైడ్. ఇది అలా వస్తూ ఉన్నప్పటికీ దాని మీద ఒక కన్ను ఉంచుతూ నీ ప్రయత్నం మాత్రం నీవు కొనసాగించాలి. Although extending help to others is fraught with the danger of endlessly multiplying misery for both giver and receiver, man must nevertheless help his fellow with the same care that he meets his own needs. మీరు ఇచ్చుకుంటా పోతూ ఉన్నారనుకోండి, వాడికి ఎప్పటికీ మనం కొంత ఆర్గ్యుమెంట్ వింటాం. మనం ఇప్పుడు ఉదాహరణకి కొన్ని రిజర్వేషన్స్ పెట్టి అలా ఇస్తూ ఉన్నారు. ఇలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటే వాడు ఎప్పటికీ ఎవడో సాయం చేస్తాడులే, మనం ఎందుకు కష్టపడాలి అని నిరంతరంగా అలా సహాయం అందుకునేటువంటి ఆ పరిస్థితుల్లోనే వాడు ఉండిపోతాడు. అలాగే నాకున్న ఆస్తి అంతా పంచుతూ ఉంటే నేను కూడా కష్టాల్లోనే ఉంటాను అనేటువంటి ఆలోచన దరిచేరిన కూడా నీవు నీ ప్రయత్నమును కొనసాగిస్తూనే ఉండాలి. నీ అవసరాలను నీవు ఎంత శ్రద్ధగా నువ్వు సమకూర్చుకుంటూ ఉంటావో ఇతరుల అవసరాలు కూడా అంత శ్రద్ధగా సమకూరుస్తూ ఉండాలి. ఎంత కష్టమైన విషయం. మన అవసరాలే మనం చూసుకోలేకపోతున్నాం. బాబా ఏమంటున్నారు, నీ అవసరాలు ఎలా చూసుకుంటున్నావో ఇతరుల అవసరాలు కూడా అలా చూసుకుంటూ ఉండాలి. There are further questions of great importance in rendering help to a suffering humanity, such as temporary versus permanent relief. అలాగే ఇతరులకు సహాయాన్ని అందించే విషయంలో మరికొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. ఏమిటి? తాత్కాలికమైన సహాయమా, శాశ్వతమైన సహాయమా? ఏది చెయ్యాలి అంటే ఉదాహరణకి ఏంటి, ఇప్పుడు వరద వచ్చింది, ఇల్లు కొట్టుకుపోయి వాడికి ముందు అర్జెంటుగా తిండి పడేయాలి, పులిహోర పొట్లాలు పనిచేస్తూ ఉంటారు, అది చెయ్యాలా? అలా కాకుండా వీళ్ళకి ఇల్లు కట్టించేయాలి, అది శాశ్వతమైన సహాయం. ఏది ముఖ్యము అనేటువంటి ప్రశ్న కూడా, అంటే సహాయం చేయడం అనే సందర్భంలో బాబా చెప్తున్నారు. ఆఫెన్ ఏ షార్ప్ చాయిస్ మస్ట్ బి మేడ్. చాలా జాగ్రత్తగా ఎంపిక చెయ్యాలి మనం, అంతే కదా. మీకు ఇల్లు కట్టేస్తాంలే, ఆకలేసినా పర్లేదు, అలా చావని పర్లేదు, ఓ 3 నెలల్లో ఇల్లు కట్టేస్తామంటే వాడు ఇల్లు కట్టి నేనేం చేసుకొని ముందునే చచ్చిపోతున్నాను అంటాడు వాడు. అంతే కదా. చెట్టు మీద ఉండిపోయాడు, వరదలో తగులుకొని ముందు అటు చెట్టు మీద కిందకి రింపాలి. కానీ నీకు టాటా వాళ్ళు వచ్చి 300 ఇల్లు కట్టేస్తారో, నీకు ఏ కలర్ కావాలి చాయిస్ వాడే చెప్తాడు, ముందు నన్ను బయట పడేయాలి. సో సందర్భాన్ని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా. వెన్ ఇమీడియట్ రిలీఫ్ ఈజ్ లైక్లీ టు టర్న్ a curable case into incurable one,
or to spread the infection to others, insistent upon immediate relief and refusal to try for a permanent cure is unthinkable. వెంటనే మనం సహాయం చేయడం వలన ఆ సమస్య ఇంకా తీవ్రతరం అయిపోతుంది అనుకోండి. అలాంటప్పుడు ఆ వెంటనే సహాయం చేయడం గురించి ఆలోచించడము అది ధర్మము కాదు అని బాబా చెప్తూ ఉన్నారు. Similarly, there is no real value in helping if one robs a pater in order to pay Paul. మరొక ఉదాహరణ బాబా చెప్తున్నారు. ఒకరిని దొంగతనం చేసి ఇంకొకరి ఆ డబ్బు ఇచ్చేయడం అనుకోండి, అది కూడా మరొక రకమైనటువంటి అధర్మమైనటువంటి సహాయమే అవుతుంది. దానిలో ఏ రకమైన విలువ ఉంటుంది? There is no point in giving relief at one end by creating misery at the other end. ఒకరికి దుఃఖం కలిగించి ఇంకొకరికి సహాయం కలిగించేది అది ఎప్పటికీ సమర్థనీయము కాదు. The question of pity for the suffering and downtrodden is also a moot one. ఇప్పుడు నెమ్మదిగా అసలు విషయంలోకి బాగా ఎంటర్ అవుతుందా. ఇంకోటి ఏమిటి? కష్టాల్లో ఉన్నవాడికి, అట్టడుగు వర్గాల్లో చితికిపోయి ఉన్నవాడికి వాడి మీద జాలి సానుభూతి చూపించడము అది కూడా చర్చనీయాంశమైనటువంటి విషయమే. వాడి మీద జాలి చూపించడం. సచ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ పిటీ ఇన్ దెమ్సెల్వ్స్ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్. వాడి మీద ఊరికే వీళ్ళందరినీ మీద చూసి నేను సానుభూతి చూపెడుతున్నాను అన్నం కూడా అజ్ఞానములో నుంచి జనించినదే. అలాంటి ఆలోచన బాబా చెప్తున్నారు. చూడండి, వింతగా అనిపించవచ్చు మనకి. As pity itself is invariably based on unconscious denial of the equal capacity for everlasting freedom of the self. నీవు సానుభూతి ఎలా అయిపోయాడా పాపం అని నువ్వు అనుకుంటే, అంటే వాడికి నాకు ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందడానికి సమానమైన అర్హత ఉన్నది అన్నది నీవు త్రోసిపుచ్చినట్లే అవుతుంది. There is no truth in the myth that the well-fed, well-clothed, well-educated can best find God. ఎందుకని వాడు దేవుడికి దగ్గరగా ఉన్నవాడై ఉండొచ్చు. వాడు ఇన్ని కష్టాల్లో నలిగిపోయి చితికిపోయి కదా, వాడికి నిజంగా దేవుడికి దగ్గరగా ఉండొచ్చు. నువ్వు హాయిగా కారులో ఏసీల్లో కోట్లేసి కూర్చుని తిరుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దూరంగా ఉండి ఉండవచ్చు. బాగా అన్నీ సదుపాయంగా ఉండి సకల సౌకర్యాలతో తొలతూగుతూ ఉండేవాడు దేవుడికి కనపడతాడని ఏమి గ్యారంటీ లేదు. బాబా చెప్తున్నారు, ఆ కష్టాల్లో ఉన్నవాడే వాడే దగ్గర. నిన్న చదువుకున్నాం కదా, మనం ఏం చదువుకున్నాం? కష్టాలలో ఏ రకమైన ఆధారము లేనివాడికి భగవంతుడే ఆధారము. ఏమొచ్చినా పాలు లేకపోయినా నీళ్ళు లేకపోయినా తిండి లేకపోయినా ప్రభు సాయం చేయవయ్యా అని ఆయన అడుగుతూ ఉంటాడు. ఆ రకంగా చుట్టం అయిపోయాడు వాడు. భగవంతుడికి బంధువులు అన్నారు. దోస్ హూ సఫర్ ద మోస్ట్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ గాడ్. వాళ్ళంటే చాలా ఇష్టం అంట భగవంతుడికి. నిన్న నేను చదువుకుందామ్మా. అందుచేత వీడు వాడిని చూసి జాలిపడతాడు. వీడు నిజానికి వాడే వీడిని చూసి జాలిపడాలి. ఎందుకని వాడు భగవంతుడికి దగ్గరగా ఉన్నాడు, వీడు దూరంగా ఉన్నాడు. On the contrary, the so-called rich are comparatively more handicapped by fleeting comfort and mercurial resources than are those who feel chained by their material needs. అదే మనం అనుకున్నది. వీడికి ప్రాపంచిక సుఖాలు బంధనాలుగా అయిపోయి ఏసీ లేకపోతే ఉండలేడు, కారు లేకపోతే వెళ్ళలేడు, బట్టలు ఇస్త్రీ లేకపోతే బయటికి వెళ్ళలేడు. ఇన్ని రకాలు ఎందుకంటే అలా అలవాటు పడిపోయి ఉన్నాడు వీడు. కనుక వాడు చొక్కా లేకపోయినా భుజం మీద రండి బాబాయ్ నేను వచ్చేస్తాను పదకపోతా ఉంటాడు. కాబట్టి వాడికే ఎక్కువ సౌఖ్యం ఉంది వీడికంటే. సిన్స్ గాడ్ లవ్స్ ద అఫ్లిక్టెడ్ వన్ మోస్ట్, టు ఎంఫసైజ్ దర్ హెల్ప్లెస్నెస్ ఈజ్ టు యాక్ట్ ఇన్ ఇగ్నరెన్స్ ఆఫ్ దేర్ ట్రూ స్టేట్ ఆఫ్ గ్రేస్. బాబా చెప్తున్నారు, అందుచేత కష్టాలలో ఉన్నవాడిని చూసి అరే అంత కష్టం కలిగిపోయిందిరా నీకు అని సానుభూతి చూపించడము అజ్ఞానములో నుంచి పుట్టినదే. Instead of making them think more and more about their helplessness, they must be made to come nearer and nearer to God. వాడిని ఎంతసేపు నేను భోజనం పంపిస్తానులే నీకు, నువ్వేం కష్టపడకు, నీకు చొక్కా ఇస్తాలే నేను, నువ్వేం బాధపడకు అని నిరంతరము వాడి నిస్సహాయతను జ్ఞాపకం చేస్తూ ఉండడం కంటే, మరి భగవంతుడు ఉన్నాడు రా తప్పకుండా సాయం చేస్తాడే, నువ్వు ఆయన గట్టిగా పట్టుకో అని చెప్పడమే అది వాడికి మేలు కలిగిస్తుంది. Instead of stressing the limitations of some men, the emphasis should be placed on the limitation of all men. అందుచేత ఒకడి మీద ఇద్దరి మీద నీవు ఫోకస్ చేయడం కంటే అందరి మీద
నీ దృష్టిని ఫోకస్ చేయడమే మేలు కలిగిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రెస్సింగ్ ద నీడ్ దట్ ఐ హెల్ప్ యూ ఆర్ యూ హెల్ప్ మీ, ఇట్ షుడ్ బి వీ హెల్పింగ్ అస్. నేను నీకు సాయం చేస్తున్నాను, నువ్వు నాకు సాయం చేస్తున్నావు అనుకునే కంటే మీరు మాకు సాయం చేయండి, మేము మీకు సాయం చేస్తాము అని అనుకోవడమే అది మేలు. ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ అవర్ సెల్ఫ్ అండ్ అదర్స్ హెల్ప్లెస్ మైండెడ్, వీ షుడ్ బికమ్ అండ్ హెల్ప్ అదర్స్ టు బికమ్ హెల్ప్ఫుల్ మైండెడ్. అది మనం అందరం నిస్సహాయులము అనుకుని కంటే నేను నీకు సాయం చేస్తాను, నువ్వు నాకు సాయం చేయి అనేటువంటి వాతావరణంలో ఉండడమే శ్రేయస్సు. ద రిలేటివ్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇన్ మెటీరియల్ రిసోర్సెస్ ఆర్ ఫిజికల్ ఎండోమెంట్ బికమ్స్ లాస్ట్ లైక్ ఎ మోట్ ఆఫ్ డస్ట్ ఇన్ ది ఇన్ఫినిట్లీ గ్రేటర్ రిసోర్సెస్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్, ద ట్రెజర్ హౌస్ ఆఫ్ ఆల్. అది ఇక్కడ అసలు రహస్యం బాబా చెప్తూ ఉన్నారు. ఒకడు 10 కోట్లు ఉంటాయి, ఒకడు 10 రూపాయలే ఉంటాయి. వాడికి టిఫిన్ చేయాలంటే వాడికి ఆలోచించాల్సిందే, 10 రూపాయలే ఉన్నాయి, ఒక ఇడ్లీ తినాలి వీడి పరిస్థితి. కానీ ఒకడు అవసరానికి మించినటువంటి వనరులు ఉంటాయి. అలాగా భౌతిక వనరుల విషయంలో ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఎందుకు ఇంత వ్యత్యాసం ఉన్నది అని కదా బాబా అంటున్నారు. ఈ వ్యత్యాసము పెద్ద పట్టించుకోవలసినది కాదు. లోపల అంతరంగంలో వీడికి ఉన్నటువంటి పెన్నిది, అదే పరిగణించవలసినది. ఇది పెద్ద విలువ కలిగినది కాదు. మరొక సందర్భంలో బాబా చెప్పారు, ముఖ్యంగా తన ప్రేమికుడి గురించి బాబా చెప్పారు. వారికి ఆధ్యాత్మిక ప్రయాణము యొక్క అవసరములకు అనుగుణముగా ఆర్థిక వనరులను చురుగ్గా వాడికి సప్లై చేస్తూ ఉంటాను, లేకపోతే మొత్తం ట్యాప్ కట్టేస్తూ ఉంటాను. అది నేను గేర్లు ఎలాగైతే స్కూటర్ స్పీడ్గా వెళ్ళాలంటే 4th గేర్, స్లోగా వెళ్ళాలంటే 1st గేర్ ఎలా నీ వాహనానికి వేస్తూ ఉంటావో నీ యొక్క నడకకు కూడా నీ జీవితానికి నేను గేర్లు ఆపరేట్ చేస్తూ ఉంటాను. నీకు అవసరం అనుకో ఇచ్చేస్తూ ఉంటాను 4th గేర్. కోట్లు వచ్చి పడిపోతూ ఉంటాయి, ఏంటోనండి భలే వచ్చేస్తున్నాయి అన్ని ఈ మధ్యన టకటకా వచ్చేస్తున్నాయి అనుకోకుండా అంటాడు. అలా కాకుండా ఏమీ ఇవ్వకుండా ఉండే పరిస్థితి నీకు మేలు అని ఆయన ఎంచినప్పుడు మొత్తం ట్యాప్ కట్టేస్తాడు. కోటీశ్వరుడల్లా బికారైపోతాడు వాడు, దారి తెన్ను తెలియక. ఒక చోట బాబా అన్నారు, ఇఫ్ మై లవ్ ఫాల్స్ ఆన్ వన్ హీ బికమ్స్ ఎ ఫైనాన్షియల్ రెక్. బాబా అన్నమాట, ఒకడి మీద నా ప్రేమ సంపూర్ణముగా కనుక వర్షిస్తే అయిపోయాడు వాడు. అంటే ఇవన్నీ మనకు భయం కలిగించవచ్చు, కానీ ఆయన చెప్పిన మాట. ఎందుకని వాడిని ఆ మాయ యొక్క బంధనాల నుండి బయటపడవేయడానికి. ఇట్ మస్ట్ బి ఇంప్రెస్డ్ కాన్స్టెంట్లీ అపాన్ హ్యుమానిటీ that the real birthright of every man and woman is to achieve his own original freedom, that it can be achieved and that sooner or later it must be achieved. అందుచేత నీవు సంఘములో నీ ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయము చెబుతూ ఉండాలి. ఏమిటి? ఇవి కాదురా మనకు అక్కడికి వచ్చేవి. మనము శాశ్వతమైనటువంటి ఆ స్వాతంత్రము, ఆధ్యాత్మిక స్వాతంత్రము తప్పనిసరిగా పొంది తీరాలి. పొందగలము కూడా, మనమేమి నిరుత్సాహపడకూడదు, పొందగలము. దానికోసము మనము ప్రయత్నము చెయ్యవలసి ఉన్నది అని వాళ్లకు నొక్కి చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చెయ్యాలి. వితౌట్ దిస్ దెర్ ఇస్ నో లాస్టింగ్ ఎస్కేప్ ఫ్రమ్ ద డే టు డే ప్రాబ్లమ్స్ బోర్న్ ఆఫ్ డ్యువాలిటీ. అది మానేసి నువ్వేదో దీని నుంచి బయటపడిపోదాం, దాని నుంచి బయటపడిపోదాం అని ఈ ద్వంద్వానికి సంబంధించిన సమస్యలు టెంపరీగా, దీనికి ఏం పరిష్కారం లేదు. అసలు మూలము అక్కడ ఉన్నది. ఎందుకని? నీకు నిజమైన స్వాతంత్రము లేదు, ఒంటి నిండా బంధనాలే ఉన్నాయి. ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే దీని నుంచి నీవు బయటగా పడగలవు. Men must be made to understand clearly that their present life is a chain of continuous strife, that this chain is composed of links of the opposite experiences of virtue and sin, service and tyranny, etc., and that the chain can never be permanently ended as long as ignorance is not eliminated by achieving the eternal experience of one's own self. బాబా చెప్తున్నారు, మానవుడి జీవితం ఎలాంటిదంటే పెద్ద గొలుసుల చుట్ట వీడి చుట్టూ చుట్టేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందట. ఆ గొలుసులో లింకులు ఏమిటి? మానవుడు పొందిన ద్వంద్వానుభవాలు, కష్టము సుఖము, ఐశ్వర్యము దరిద్రము, అందము వికారము, పాండిత్యము పామరత్వము, ఇలా ఈ ద్వంద్వానుభవాలన్నీ ఒక లింకు, ఒక లింకు, ఒక లింకు, ఒక లింకు. ఎప్పటికీ ఇది బయటపడేది.
ఇది అనంతంగా అలా సాగిపోతూనే ఉంటుంది. అందుచేత అజ్ఞానము అనేటువంటిదే ఈ లింకులకు మూల కారణం అవుతూ ఉన్నది. ఈ అజ్ఞానము బయటపడాలి అంటే అసలు మన స్వస్వరూప జ్ఞానము, మనం ఎవరివి అది తెలుసుకోగలిగి ఉండాలి. ఎక్సెప్ట్ ఇన్ కేసెస్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ హెల్ప్లెస్నెస్, హెల్ప్ కెన్ బెస్ట్ బి గివెన్ బై ఆఫరింగ్ ది ఇండివిజువల్ వర్క్ అండ్ మేకింగ్ హిమ్ ఫీల్ దట్ హీ ఈజ్ ఫిట్ టు డూ వర్క్. బాబా ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తున్నారు. అంటే ఒకరికి సహాయం చెయ్యాలి అన్నప్పుడు ఏ రూపంలో చేస్తే అది ఉన్నతమైన సహాయం అవుతుంది. ఎవడో మునిగిపోతూ ఉన్నాడు, లేకపోతే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాడు, వాడికి వెంటనే మనం ఆహారం పెట్టాలి. దానిలో ఇంకా రెండవ ఆలోచన లేదు. అలా కాకుండా వాడు నేనేదో బతకాలనుకుంటున్నాను, ఏం చేయాలి సార్, నాకేమైనా సాయం చేయండి అంటే బాబా అంటున్నారు అడిగి పనివ్వు, పని చేసి నేను పని చేసి సంపాదించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, విశ్వాసము వాడికి కలిగేలా చేస్తే వాడు బతకగలడు. అది నిజమైన సహాయము అవుతుంది. ఎందుకని నేను పని చెయ్యగలను, నేను సంపాదించగలను అనే విశ్వాసం వాడికి అప్పుడు వస్తుంది. Yet even this help is superfluous when judged from the standpoint of spirituality. కానీ ఆధ్యాత్మిక కోణంలో నుంచి చూస్తే ఇది కూడా తాత్కాలికమే అవుతుంది. రియల్ హెల్ప్ that can be rendered humanity is to make man feel of his inherent divinity and to cause him to see that the only purpose of life is to love God in order to become one in full consciousness with him. ఇప్పుడు బాబా చెప్తున్నారు యథార్థమైనటువంటి సహాయం ఏమిటయ్యా అంటే నీలో దేవుడు శాశ్వతముగా నెలకొని ఉన్నాడు, ఆయనను ప్రేమించు, ఆయనతో ఏకమవ్వు అనేటువంటి అవగాహన వాడికి కలిగించగలిగితే అదే అన్నిటికంటే అతిపెద్ద సహాయము. అదే మనం బాబా మరొక సందర్భంలో చెప్పినటువంటి విషయం కూడా ఉంది. అది ఏమిటంటే మనము దేహమును పోషించడం కోసం సహాయం చేస్తే అది భౌతికమైన సహాయం. ఎందుకని దీన్ని ఇంకా బాగా నిలబెట్టడానికే ఆ ప్రయత్నం అంతా, వీడికి ఆహారము, చదువు, డబ్బు ఇవ్వడం ఇవన్నీ కూడా. కానీ అలా కాకుండా హృదయమునకు మనం ఆహారం వేస్తే వాడి స్వస్వరూప జ్ఞానం వాడికి లభించి శాశ్వతమైన ప్రయోజనమును పొందగలుగుతాడు. ఫీస్ట్ టు ది మైండ్, ఫీస్ట్ టు ది హార్ట్, ఏదో డిఫరెన్స్ చెప్పారు బాబా. ఇది హృదయమునకు అని మనం ఆహారం ఇచ్చినట్టు లెక్కట. మామూలు భౌతికమైన సహాయం అంతా దేహమునకు ఆహారం ఇచ్చినట్టు లెక్క. నో సాక్రిఫైస్ ఈస్ టూ గ్రేట్ టు సెట్ మ్యాన్ ఫ్రీ ఫ్రమ్ స్పిరిచువల్ బాండేజ్ అండ్ హెల్ప్ హిమ్ అచీవ్ స్పిరిచువల్ ఫ్రీడమ్. ప్రపంచంలో మానవుడు అనేక త్యాగాలు చేస్తూ ఉంటాడు. మరొక మానవుడిని ఆధ్యాత్మిక స్వాతంత్రం పొందేలా దోహదము చేయడములో చేసిన త్యాగము అన్ని త్యాగములలోకెల్లా ఉన్నతమైన త్యాగము. ఇప్పుడు క్రైస్తు శిలువ మీద ఆయన చేసింది అదే. మనం చూస్తే క్రైస్తు మాటలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. దిస్ ఎలోన్ కెన్ బ్రింగ్ పీస్ టు ఆల్. అది విశ్వశాంతి అనేటువంటిది దీనివల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సస్టైన్ అన్ఫెయిలింగ్లీ బై అన్ అన్అసైలబుల్ సెన్స్ ఆఫ్ యూనివర్సల్ ఫెలోషిప్ అండ్ సిమెంటెడ్ బై అన్ అన్గ్రడ్జింగ్ లవ్ ఫర్ ఆల్ యాజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద సేమ్ రియాలిటీ. అంటే ప్రతి మానవుడు కూడా ఒకే సత్యము యొక్క విభిన్నమైన వ్యక్తీకరణలు మాత్రమే. అదే విత్తనం మొలకెత్తింది. ఇక్కడ ఇలా కనపడుతున్నాడు, అక్కడ అలా కనపడుతున్నాడు, కానీ ఒకే ఏకత్వము నుండి జన్మించినటువంటి ఇవన్నీ అనేటువంటి సమభావము, విశ్వసోదరత్వము నెలకొంటుంది. ఎప్పుడు? ఆధ్యాత్మిక స్వాతంత్రము మనకు కలిగినప్పుడు. ఈ చాప్టర్లో గంభీరమైన విషయమే అయినప్పటికీ మరి బాబా చెప్పాడు కాబట్టి ఒక్కసారి చదువుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది.